విశాఖ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర కోస్తా నుంచి ఒడిశా వరకు అల్పపీడనం విస్తరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాలో వచ్చే 2 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటలకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించినట్టుగా తెలుస్తోంది. విశాఖ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర కోస్తా నుంచి ఒడిశా వరకు అల్పపీడనం విస్తరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శ్రీజ. ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో అయితే ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు అయితే చిగురుమదురుగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు ఉన్నట్టయితే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అయితే వర్షాలు చెదురుమరుగా పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అల్పపీడనం బలపడే నేపథ్యంలో మరో వచ్చే 2 రోజులు కూడా దీని ప్రభావం ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల మీద అయితే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం అయితే ఉత్తర కోస్తా జిల్లాల నుంచి ఒడిశా వరకు విస్తరించి ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని, ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. వచ్చే 2 రోజులు కూడా మత్స్యకారులతో పాటు రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వ్యవసాయ పనుల ప్రారంభానికి రైతులు అయితే పంట పొలాల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ వర్షాలు పడిన సమయంలో వర్షాలతో పాటు పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని అయితే తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.